Shall we sing song number 89? 89 సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసును. We will sing 1, 3, 5, no 1, 3 and 7. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రొక్కెదము మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల
నుండి విడిపించు వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము ఆలయము కన్నా శ్రేష్ఠుడు నీ ఆలయము గతానియందు ఆలయము కన్నా శ్రేష్ఠుడు నీ ఆలయము గతానియందు ఆలయము మీరే అనెను ఎల్ల కాలము మ్రోకెదము ఆలయము మీరే అనెను ఎల్ల కాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మన అందరికీ తానే ప్రభువు అందరిలో అతి మన అందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోకెదము హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము Before we go to the individual worship, shall we turn our Bibles to John's Gospel, chapter 1. మనము మన వ్యక్తిగత ఆరాధనలోకి ప్రవేశించక మునుపు యోహాను సువార్త మొదటి అధ్యాయము And we'll all read verse 17. 17వ వచనం చదువుకుందాం. John 1 and verse 17. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 17వ వచనము. For the law was given by Moses, ద్వారా but అనుగ్రహింపబడెను, grace and కృపయు truth came సత్యమును by యేసుక్రీస్తు Jesus ద్వారా Christ. కలిగెను. Please note the phrase grace and truth came by Jesus Christ. మరి గమనించండి, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అనే దాన్ని గ్రహించండి. Shall we look to the Lord for his grace and for the help of the Holy Spirit of God? దేవుని వైపు చూచి ఆయన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ప్రార్థనలో మొదలు పెడతాం. Gracious God, we thank and praise thee for giving us this grace in order to sing unto thy name. Dear Lord, we thank and praise thee for thy living word, which is light and life
unto our lives. Dear Lord, as we have read John's Gospel, chapter 1 and verse 17, dear Lord, bless these words and speak to us from thy gracious throne. Remember this unworthy servant, and Akshay, sprinkle thy precious blood upon both of us. Dear Lord, sanctify us, empty us, and fill us by thy Holy Spirit, and grant us the revelation of thy word, and use us for thy glory, for the extension of thy kingdom, and for the edification of the church. We ask this prayer with thanksgiving in Jesus our Lord's precious name. Amen. So we find here grace and truth. మరి ఇక్కడ మనం చూస్తాము కృపయు సత్యమును. In the Holy Bible, మన పరిశుద్ధ వాక్యములో we again and again see that grace coupled with mercy. మనము పరిశుద్ధ గ్రంథంలో మనము మరలా చూస్తూ ఉంటాము కృపయు సత్యమును కలిసి ఉంటాయి. Grace and mercy, కృపయు సత్యమును, కృపయు కనికరము, కృపయు కనికరము in the Old Testament. పాత నిబంధనలో కృపయు కనికరము అని. When the Lord was introduced to the covenant people, మరి ఎప్పుడైతే మన యేసుక్రీస్తు యాజకులకు తన నిబంధన ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు, తన నిబంధన ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు, he revealed himself as gracious and merciful God. మరి తన్ను తాను దేవుడు కనబరుచుకున్నాడు ఒక కృప కనికరము గల దేవుడు అనేసి. In the New Testament, మన కొత్త నిబంధనలో we find grace and truth is coupled. కొత్త నిబంధనలో మనం కృపయు సత్యమును కలిసిమెలిసి ఉండడం చూస్తాము. And grace and peace. మరియు కృపయు మరియు శాంతము కూడా. And grace and God's word. కృపయు మరియు దేవుని వాక్యము. And grace and glory. కృపయు మరియు మహిమ. ఈ రెండు జత చేయబడిన పదాలుగా మనం నూతన నిబంధనలో చూస్తాం. మన నూతన నిబంధనలో ఇవి రెండు మనం జత చేయబడినట్టుగా చూస్తూ ఉంటాం. గ్రేస్ మీన్స్, కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. మరి అంటే ఎలాంటి అంటే మనం యోగ్యులము కాదు, దేనికైతే యోగ్యులము కాదో దానికి మనల్ని అర్హులనుగా చేయటమే కృప. మన యోగ్యులం కాని మనకు దేవుడిచ్చే కృపను అన్మెరిటెడ్ గ్రేస్ అని అంటాం. అంటే రక్షణ పొందటానికి మనం అర్హులం కాము, అలాగే పరలోక వారసత్వం పొందటానికి అర్హులము కాము. బట్ ద లార్డ్ గేవ్ us grace and he has made us the heirs of heaven. మరి మనము ఈ కృప అంతటికి మనము అర్హులము కాము, కానీ తన కృప ద్వారా దేవుడు మనకు తన పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. సో నౌ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్? ఫ్రమ్ వేర్ డు వి గెట్ దిస్ గ్రేస్? మరి కృప అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది? సో if we see in John's Gospel, number 1, John's Gospel, chapter 6 and verse 65. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనంలో మనం చూస్తాము. Shall we all read these words together, please? మనం అందరం కలిసి చదువుకుందాము. Now we are meditating, from where do I get grace? I mean, who is the source of grace? మరి ఈ రోజు మనము ఈ కృప అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనే దాని గురించి చూస్తాం ఈరోజు. So John 6:65. యోహాను రాసిన సువార్త 6:65. And he said, therefore said I unto you that no man can come unto me except it were given unto him of my Father. So firstly, మొట్టమొదటిగా see, in Telugu it is clearly written, isn't it? తెలుగులో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుట కంటే. So first of all, from where do we receive the grace? మరి మొట్టమొదటిగా మనకు ఎక్కడి నుంచి కృప వస్తుంది? From God the Father. తండ్రి చేతనే. ఇది మొట్టమొదటిది. ఇది మొట్టమొదటిది. తండ్రి అయిన దేవుని నుండి మనం కృప పొందుతున్నాం.
తండ్రి అయిన దేవుడి నుంచి మనకు కృప And అనుగ్రహిస్తుంది. secondly, రెండవదిగా what is the source of grace? ఎక్కడి నుంచి వస్తుంది మనకి కృప? Romans 15:15. రోమీయులకు రాసిన 5వ అధ్యాయము 5వ వచనం. 15:15. 15వ అధ్యాయము 15వ వచనం. Romans chapter 15 and verse 15. All together, please. Nevertheless, brethren, I have written the more boldly unto you in some sort, as putting you in mind, because of the grace that is given to me of God. So, where did we get the grace? ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ కృప? See how clearly it is written. We have received grace from God the Father. మరి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది దేవుని దగ్గర నుంచి మనకి కృప అనేది వస్తుంది. And thirdly, మూడవదిగా again it is said in 1 Peter మొదటి పేతురుకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము and verse 10. 10వ వచనము. 1 Peter మొదటి పేతురు chapter 5 5వ అధ్యాయము and verse 10. 10వ వచనం. All together, please. అందరం కలిసి చదువుకుందాము. What is the name of God? దేవుని పేరేమిటి? But the God of all grace. See how clearly it is written. What is the name of the law of God the Father? ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది. దేవుని పేరేమిటి? సర్వ కృపానిధియగు దేవుడు. సర్వ కృపానిధియగు దేవుడు. సో కృపకు నిధి ఎవరు అంటే తండ్రి అయిన దేవుడే. సో కృపకు ఎవరైతే నిధి ఎవరైతే ఉన్నారో అది తండ్రి అయిన మన దేవుడే. And fourthly, నాలుగవదిగా from where do we get the grace? కృప అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే John's Gospel, యోహాను రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము and verse 17. The 17వ words that వచనము. we read in beginning. మనం మొట్టమొదటిగా చదువుకున్న వచనము ఇదే. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం. For the law was given by Moses, but grace and truth came by Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. So what is the second source of grace? మరి రెండవ ఎక్కడి నుంచి వస్తుంది మనకి కృప? రెండవదిగా From our Lord Jesus Christ. మన దేవుడు యేసుక్రీస్తు దగ్గర నుండే. Firstly from God the Father. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి. Secondly రెండవదిగా from the Lord Jesus Christ. మన యేసుక్రీస్తు దగ్గర నుండి. And thirdly, మూడవదిగా if we read Hebrews chapter 10 and verse 29, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనము. Hebrews 10 and verse 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనము. What is the source of grace? మరి కృప ఎక్కడి నుంచి వస్తుంది? All together, please. అందరం కలిసి How చదువుకుందాము. much ఇట్లుండగా sorer దేవుని punishment కుమారుని పాదముల suppose త్రొక్కి shall తాను he be thought పరిశుద్ధపరచబడుటకు worthy, సాధనమైన నిబంధన who hath రక్తమును trodden underfoot the అపవిత్రమైనదిగా Son of ఎంచి God, కృపను and hath counted the blood of the covenant, తిరస్కరింపబడిన wherewith he was ఎంత sanctified, ఎక్కువైన an దండనకు పాత్రుడుగా unholy thing, ఎంచబడిన and hath done నీకు తోచును. despite unto the Spirit of grace. Have you seen that word? ఆ మాటను చూసారా మీరు? ఆత్మ ద్వారా కృప కలిగెను. ఆత్మ ద్వారా కృప కలిగెను. ఏమని ఉందని తెలుగులో కొంచెం చదవండి. చివరి భాగం. కృపకు మూలమగు ఆత్మ. See, the source of grace is the Holy Spirit of God. ఇక్కడ కృప అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే పరిశుద్ధాత్మ ద్వారా. సో ముగ్గురిని చూసాం. సో ఇక్కడ మూడు చూసాం మనము. So the source of grace is God the Father. మొట్టమొదటిగా కృప వచ్చేది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి. Secondly, రెండవదిగా the source of grace is the Lord Jesus Christ. మన కృప అనేది యేసుక్రీస్తు దగ్గర నుంచి వస్తుంది. Thirdly, మూడవది from God the Holy Spirit. మూడవది మన తండ్రి అయిన పరిశుద్ధాత్మ దగ్గర నుండి. See, even in Zechariah 12:10 also says that. ఎవరైనా క్విక్ గా చదువుతారా? Zechariah chapter 12 and 10. 12వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా కరుణ నొందించు ఆత్మ. చూసారా? ద సోర్స్ ఆఫ్ గ్రేస్. మన కృప అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కరుణ నొందించు ఆత్మ. సో and in the New Testament, మన కొత్త నిబంధనలో చూసినట్లయితే, also in the Old Testament, మరియు పాత నిబంధనలో చూసినట్లయితే saints wrote about grace. మరి పరిశుద్ధులు కృప గురించి ఎన్నోసార్లు రాశారు. So firstly, మొట్టమొదటిగా when we look at Moses, మోషేని చూసినట్లయితే according to Exodus chapter 34, నిర్గమకాండము 34వ అధ్యాయము and verses 7, 8 and 9,
7, 8, 9 చూసుకున్నట్లయితే also 10. 10 కూడా చూసుకున్నట్లయితే See, he is introducing God the Father to the people of Israel. మరి తండ్రి అయిన దేవుడిని మోషే ఇశ్రాయేల్ అందరికీ కనపరుస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. At the time, how did he introduce? ఎలా పరిచయం చేశాడు ఆ సమయంలో ఇశ్రాయేలీయులకి? He is introducing God as God of all grace. మరి తండ్రిని ఎలా పరిచయం చేస్తున్నాడంటే మరి కృప సర్వ కృపానిధి అగు దేవుడు అనేసి పరిచయం చేస్తున్నాడు. See, he is not a cruel God, but he is gracious God. మరి మన తండ్రి ఒక క్రూయల్ గాడ్ కాదు, ఒక కృప మన కనికరం ఇచ్చే దేవుడు. ఆయన క్రూరుడైన దేవుడు కాదు గాని కృపామయుడైన దేవుడు అని పరిచయం చేశాడు. అలాగే when we look at Psalm 136, అలాగే కీర్తనలు 136 చూసినట్టయితే so that's why we sang that song, దేవుని కృప నిత్యముండును. మనం ఆ పాట అందుకనే పాడినాము, దేవుని కృప నిత్యముండును. So this song speaks of the grace of God. మరి ఈ పాట దేవుని కృప గురించి మాట్లాడుతూ వస్తుంది. So when we look at Psalm 136, మరి కీర్తనలు 136 మనం చూసినట్టయితే what it says, ఇది ఏమంటుంది? Oh, give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. చూసారా? So here the psalmist is singing about the grace of God. ఇక్కడ కీర్తనకారుడు దేవుని కృప గురించి పాడుతా ఉన్నాడు, ఆరాధిస్తున్నాడు. And the psalmist is saying that God's grace is not temporary, but it endureth forever. మరి కీర్తనకారుడు చెప్తున్నాడు దేవుని కృప అనేది కొద్ది కాలం ఉండేది కాదు, అది తరతరములు ఉండేది. So that kind of grace God, the true in God, showed towards you and me. మరి అలాంటి కృప మన నిజమైన దేవుడు నీకు నాకు చూపిస్తా ఉంటాడు. త్రియేక దేవుడు మనందరి పట్ల చూపాడు. మరి త్రియేక దేవుడు మనందరి పట్ల ఈ కృపను మనకు చూపిస్తా ఉన్నాడు. So how privileged we are. మనకు ఎంతో భాగ్యము ఇది. So in the New Testament, కొత్త నిబంధనలు చూసినట్టయితే when we look at Apostle Paul, అపోస్తలుడైన పౌలుని చూస్తే when he was writing the epistles to the churches, మరి ఎప్పుడైతే సంఘాలకు అపోస్తలుడైన పౌలు ఈ లేఖలు రాస్తున్నప్పుడు so in every letter he begins with grace and he ends with grace. మరి ప్రతి పత్రిక అపోస్తలుడైన పౌలు కృపతో మొదలుపెట్టి కృపతోనే ముగిస్తాడు. So he says కృప మీకు కలుగును గాక. So in all his letters we see like that. మరి ప్రతి ఒక్క పత్రికలో లేఖనంలో మనం చూస్తాము అపోస్తలుడైన పౌలు రాసింది కృపతోనే అనేసి మొదలు పెడతాడు, కృప మీకు కలుగును గాక అనేసి రాస్తా ఉంటాడు. And secondly, రెండవదిగా when we look at Apostle John, అపోస్తలుడైన యోహానుని చూసినప్పుడైతే in the బైబిల్లో so two prominent Johns are there. మరి ప్రాముఖ్యంగా ఇద్దరు యోహానులు ఉంటారు మనకు. One John is John the Apostle, ఒకరేమో అపోస్తలుడైన యోహాను, and John the Baptist. ఇంకొకరేమో బాప్తిజం ఇచ్చు యోహాను. So John's Gospel and the epistles of John are written by Apostle John. మరి యోహాను సువార్త మరియు యోహాను రాసిన పత్రికలు అపోస్తలుడైన యోహాను రాసినాడు. And the book of Revelation is also written by Apostle John. మన ప్రకటన గ్రంథము కూడా అపోస్తలుడైన యోహాను రాసిన గ్రంథమే. We should not get confused. మరి మనం ఇక్కడ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళొద్దు. John the Baptist is different from John the Apostle. అపోస్తలుడైన యోహాను, అపోస్తలుడైన బాప్తిజం ఇచ్చు యోహాను ఇద్దరు వేరు వేరు. So when we look at Apostle John, మరి అపోస్తలుడైన యోహాను మనం చూసినట్లయితే his letters begins with the love of God. ఆయన రాసిన పత్రికలు దేవుని ప్రేమ అనేసి మొదలు పెడతాడు. And he ends with the love of God. మరి లేఖనాలు కూడా ముగించేటప్పుడు కూడా దేవుని ప్రేమతోనే ముగిస్తాడు. When we look at Apostle Peter, మరి అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలు చూస్తే he talks about hope in his letters. మరి నిరీక్షణ గురించి ఆయన లేఖనంలో రాయబడి ఉంటది. తన పత్రికల్లో రాస్తాడు. తన పత్రికల్లో రాస్తాడు. These letters are written to the saints. మరి ఈ లేఖనములు ఈ పత్రికలు పరిశుద్ధుల కొరకు రాయబడి ఉన్నవి. So when we look at Paul, మరి అపోస్తలుడైన పౌలుని చూసినట్లయితే see Paul very clearly says, పౌలు ఎంతో మనకు స్పష్టంగా రాస్తా ఉంటాడు, what did we receive by the grace of God? మరి దేవుని కృప ద్వారా మనము ఏమి
మనకు పొందాము. పొందాము. That's number one. అది మొట్టమొదటిది. So what did we receive by the grace of God? మరి దేవుని కృప ద్వారా మనం ఏమి పొందాము? If we read Ephesians chapter ఎఫెసీయులకు రాసిన 2 పత్రిక 2వ అధ్యాయము verses 4 and 5, 4, 5 వచనాలు shall we quickly read that verse? మనం త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 చదువుదాము. All together. అందరం కలిసి చదువుదాము. But God, అయినను who is దేవుడు rich in కరుణా mercy for సంపన్నుడై his ఉండి, great మనము love మన wherewith అపరాధముల he చేత loved చచ్చిన us, వారమై ఉండినప్పుడు, even when we were సైతము dead in మన sins, ఎడల had చేసిన quickened us together మహా with కృప Christ. చేత మనలను By క్రీస్తుతో grace ye కూడా are రక్షించును. saved. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. See, first of all, మొట్టమొదటిగా by grace, కృప చేత what did we receive? ఏం పొందాం మనము? ఏం పొందాం నాయన? 2:5 ఏమనుంది? రక్షింపబడి ఉన్నాం. రక్షింపబడితిమి. So, first of all, by the grace of God, మొట్టమొదటిగా దేవుని కృప చేత we were sinners, మనము ఏ పాపులమై ఉన్నాము, but by the grace of God, we have received salvation. దేవుని కృప ద్వారా మనము రక్షణ పొంది ఉన్నాము. This is number one. ఇది మొట్టమొదటిది. And when we look at Romans chapter రోమీయులకు 5 and రాసిన verse పత్రిక 9, 5వ అధ్యాయము 9వ వచనం what చూసినట్లయితే, is meant by salvation? రక్షణ అనగానేమి? కృప ద్వారా రక్షింపడ్డాం. కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. But what is meant by కానీ salvation? రక్షణ అంటే ఏమిటి? Saved by what? Saved from what? మనం దేని దగ్గర నుంచి మనం రక్షింపబడ్డాము? See, 5 and 9. 5వ అధ్యాయం 9వ Much వచనం, more than being now justified by his blood, we shall be saved from wrath through him. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి ఎంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. We are saved from the wrath of God. అయితే ఇక్కడ దేవుని ఉగ్రత నుండి మనము రక్షింపబడినాము. We deserve only the wrath of మరి God. దేవుడి ఉగ్రత ఏదైతే ఉందో అదే మనకు కావాల్సింది. But by the grace of God, he saved us. కానీ మన దేవుని కృప ద్వారా ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షించినాడు. దాన్నే రక్షణ అంటాం. అదే మనకు రక్షణ. దైవోగ్రతకు పాత్రుడనై ఉండిన నన్ను ఆయన కృప ద్వారా రక్షించాడు. Number 2. రెండవదిగా, See, we are all serving the Lord in different capacities. మనం దేవుణ్ణి వేరు వేరు విధాలుగా మనము సేవ చేస్తున్నాము. How are we serving? ఎలా మనము సేవ చేస్తున్నాము? Because I am skillful and I am talented? మనకు తలాంతులు ఉన్నాయి, మనకు ఎంతో స్కిల్స్ ఉన్నాయి, మనకు పని వచ్చు, దాని ద్వారా మనం పని చేస్తున్నది? No. అది See కాదు. how beautifully Apostle Paul says in 1 Corinthians chapter 15 and verse 10. మరి అపోస్తలుడైన పౌలు ఎంతో అద్భుతంగా రాస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం. But by the grace of God I am what I am, and his grace which was bestowed upon me was not in vain, but I labored more abundantly than they all, yet not I, but the grace of God which was with me. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడి 15 క్షమించండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. See how beautifully he is saying? ఎంతో అద్భుతంగా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. He is not saying that because I am trained and I have done doctorate at Gamaliel's feet, therefore I am serving the Lord. మరి నాకున్న వ్యక్తిగతమైన నా తలాంతులను బట్టి కాదు గాని, నా పట్టభద్రత్వమును బట్టి కాదు, నా పట్టభద్రత్వం గమాలేలు పాదముల యొద్ద నేను డాక్టరేట్ చేశాను అందును బట్టి కాదు, బట్ దేవుని కృపను బట్టే నేను ప్రయాసపడుతూ సేవ చేస్తున్నాను అన్నాడు. See what a humility that Paul had. మరి ఎంతో దీనత్వము అపోస్తలుడైన పౌలు ఇక్కడ చూపిస్తున్నాడు మనకు. See తగ్గింపు, ఎంతో తగ్గింపు. He understood the fact is by the grace of God I am serving him. మరి అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాడు ఇక్కడ దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది, దాని ద్వారానే అతను సేవ చేస్తున్నాడు. So dear brothers and sisters, మరి ప్రియమైన సహోదరి so సహోదరులారా, there is nothing we can boast.
మరి మనము మనకుగా ఏమి చెప్పుకోలేము, ఏమి గర్వపడలేము. So because we are here only by the grace of God, ఎందుకంటే ఇక్కడ మనము దేవుని కృప ద్వారానే ఇక్కడ దాకా వచ్చినాం మనం. what we are today, ఈ రోజు మనం ఏమైతే ఉన్నామో we are only here by His grace. ఆయన కృప ద్వారానే. So we cannot boast in ourselves. మరి మనము వ్యక్తిగతంగా మన గురించి మనము గొప్పలు చెప్పుకోలేము. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, సర్వీస్ బై హిస్ గ్రేస్, దీన్ని మనం ఏమంటామంటే నేను సేవ చేయడం ఆయన కృప ద్వారానే ఆయన్ను సేవిస్తున్నా. ఆయన కృప ద్వారానే సేవిస్తున్నాం. నాట్ బై అవర్ ఎక్స్పర్టీస్ ఆర్ బై అవర్ టాలెంట్స్, మన పనితనము బట్టి మన తలాంతులను బట్టి కాదు గాని ఆయన కృప ద్వారానే. బట్ వీ షుడ్ ఆల్సో బి ఇన్ కాన్షియస్ దట్ వన్ డే whatever the ministry that I am rendering unto the Lord is going to be judged by the fire. మరి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం చేస్తున్న సేవా పరిచర్య ఏదైతే ఉందో అది ఏదో ఒక రోజు అగ్ని ద్వారా అది పరీక్షింపబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏ చిన్న సేవ చేసినా కూడా ఒక రోజు నా పని దేవుడు అగ్ని చేత ఏం చేయబోతున్నాడు, పరీక్షించబోతున్నాడు. సో అది నిలిచే పరిచర్యనా లేక అది కాలి బూడిదైపోయే పరిచర్య అనేది మనం చూసుకోవాలి. అండ్ థర్డ్లీ, మూడవదిగా, సో Apostle Paul gives the beautiful definition in 2 Corinthians chapter 8 and verse 9. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనంలో ఎంతో అద్భుతంగా రాస్తాడు. ఒక డెఫినేషన్ ఇచ్చినాడు కృపకు. కృప గురించి చాలా అద్భుతంగా రాస్తాడు. ఒక నిర్వచనం ఏంటది అంటే ఎంత క్లియర్ గా అంత చదువుదామా? 2 Corinthians 8 and verse 9. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనము. For ye know the grace of God, యేసుక్రీస్తు కృపను Jesus Christ, ఆయన that ధనవంతుడైన though he was rich, yet for your sakes he became poor, that ye through his poverty might be rich. See, for ye know the grace of God, Jesus Christ, ఏంటంట, that though he was rich, yet for your sakes he became poor, that ye through his poverty might be rich. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. So what does it mean? మరి దాని అర్థం ఏమిటి? It is called sacrificial grace. ఇది మరి త్యాగ సహితమైన కృప. What does it mean? దాని అర్థం ఏమిటి? It is a giving grace. అది ఇచ్చే కృప. Whatever he had, దేవుని దగ్గర ఏదైతే ఉందో, the potentate God gave us freely everything. మరి మన అద్భుతమైన దేవుడు ప్రతి ఒక్కటి మనకు ఉచితముగా ఇచ్చాడు. We are rich in Christ because of his poverty that he emptied upon the cross of Calvary. మనము దేవుని యందు ధనవంతులమై ఉన్నాము ఎందుకంటే మన దారిద్రతను మొత్తము కల్వరి శిలువ పైన ఆయన తీసివేసి ఉన్నాడు. చూసారా, ఆయన ధనవంతుడై ఉండి ఆయన పేదవాడుగా ఆ కల్వరి శిలువలో తన్ను తాను ఖాళీ చేసుకొనిన కారణాన తనకున్నదంతా మనకిచ్చినాడు. సో ఎంత త్యాగసహితమైన కృప మన ఎడల కనుబరిచాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. And fourthly, నాలుగవదిగా, according to 2 Corinthians chapter 12 and verse 9, 2వ కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము, all together అందరం కలిసి చదువుతాము. See here, Paul is writing about his own infirmity. పౌలు తన శరీరంలో ఉన్న బలహీనతను గురించి రాస్తున్నాడు. He had sickness in his body. మరి తన దేహంలో ఎంతో దారిద్ర్యత ఉంది. So when we have sickness in body, మనకి ఎప్పుడైతే మనకు సిక్నెస్ ఉంటుందో మన శరీరంలో, we go to the doctor. మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము. So the doctor will diagnose. మరి డాక్టర్ చెక్ చేసి చూస్తాడు and he will prescribe the medicine. మరి మన వచ్చిన రోగమును బట్టి ఆయన మనకు మెడిసిన్స్ ఇస్తారు. So here Apostle Paul went to the Lord because the pain was unbearable in his body. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని యొద్దకు వెళ్ళాడు ఎందుకంటే తన దేహంలో ఉన్న ఏదైతే నొప్పి ఉందో అది అతను తట్టుకోలేకపోతున్నాడు. He calls it as thorn in his flesh. మరి ఒక తన శరీరంలో ఒక ముళ్ళు అనేసి అతను పౌలు రాస్తా ఉంటాడు. So if a thorn gets into our body,
If ఒకవేళ it ఒక pricks ముళ్ళు us, మన శరీరంలోకి గుచ్చుకుంటే సో ముళ్ళు ఎంతైనా కూర్చొని నాకేం భయం లేదని ఎవరన్నా అంటాం. గుచ్చుకుంటూనే అమ్మో అంటాం కదా, అబ్బా అని అంటాం. సో ఇట్ వాస్ సో పెయిన్ఫుల్, దట్స్ వై హీ కాల్స్ ఇట్ యాజ్ థార్న్. అది ఎంతో బాధాకరంగా ఉంటది. అందుకే అది ఒక చాలా ముళ్ళు అనేసి బాధ పెడుతుంది. ఎంతో బాధ సో పెడుతుంది. 3 times he prayed unto the Lord. 3 సార్లు అపోస్తలుడైన పౌలు దేవుని యొద్ద ప్రార్థిస్తా ఉన్నాడు. Lord, if it is thy will, take this thorn out of my body. దేవా ఇది నీ చిత్తమైతే ఈ ముళ్ళును నా శరీరం నుంచి Then తీసివేయండి అనేసి ప్రార్థిస్తున్నాడు. Do you know how did the Lord reply his prayer? మరి దేవుడు ఎలా తనకు జవాబిచ్చాడో తెలుసా? The Lord called Paul. దేవుడు పౌలుని పిలిచి The Lord tested his body like a divine doctor, because our Lord is the divine healer and he is a divine physician. ఇక్కడ డాక్టర్లు మనకు ఎలా అయితే పరీక్షిస్తారో అలాగే దేవుడు కూడా పౌలు శరీరాన్ని పరీక్షించి ఆయన ఎవరు? స్వస్థపరచు యెహోవా, పరమ వైద్యుడైన దేవుడు. ఆయన్ను కొంచెం టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసినాడు. సో అయితే దేవుడు అలా అపోస్తలుడైన పౌలుని అలా పరీక్షించి చెక్ చేసినాడు. ఇప్పుడు ఆయనకు మందు రాయాలి కదా, ఇప్పుడు అప్పుడు ఆయనకు- మందు రాసినాడు ప్రభు, ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినాడు. ఇప్పుడు దేవుడు తనకు మందు రాశాడు ఏమైతే చేయాలో అనేసి. ఏం మందు రాశాడో ఏమి తెలుసా? రాశాడంటే మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ నా thee. కృప నీకు చాలును. That is what Apostle Paul writes here in 2 Corinthians chapter 12 and verse 9. అపోస్తలుడైన పౌలు ఇదే రాస్తా ఉంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో. Shall we all read these words together, అందరం please? కలిసి చదువుకుందాము. And he said unto me, my grace is sufficient for thee, for my strength is made perfect in weakness. ఆయన నాతో చెప్పాను. So what is the prescription? సో ఇక్కడ మందు ఏమిటంటే The medicine is my grace is sufficient for you. ఏదైతే దేవుని కృప ఉందో అదే చాలును. When he received this prescription or this medicine, ఎప్పుడైతే పౌలు దేవుని కృపను ఎప్పుడైతే దేవుని నుంచి పొందాడో మందుగా ఆయన చెప్పాడో, మందుగా ఆయన చెప్పాడు. from there onwards he stopped praying, Lord, remove this thorn. ఆ రోజు నుంచి అపోస్తలుడైన పౌలు ఇలా ప్రార్థన చేయడము మానేశాడు. ఇది నా దగ్గర నుంచి తీసివేయండి. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, what can we understand by this? దీని ద్వారా మనం ఏమి అర్థం చేసుకోవచ్చు? So we have many sicknesses in body, మన శరీరంలో ఎన్నో రోగాలు ఉంటాయి. many infirmities and frailties we have in our body. ఎంతో క్షీణించి కృషించిపోయే శరీరాలు మనవి. ఈ బాధలన్నీ ఉన్నా ఇన్ని బాధలు ఉన్నా మనం we are here around the Lord's table just because by his grace. మనము దేవుని బల్ల చుట్టూ ఈ రోజు కూడుకున్నాము అంటే అది కేవలము దేవుని కృపయే. That's why Paul, while writing to his spiritual son Timothy, అందుకే కాబట్టి అపోస్తలుడైన పౌలు యాజకులకు మరియు తన తిమోతికి, ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నప్పుడు, ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నప్పుడు do you know how did he write in 2 Timothy chapter 2 and verse 1? 2వ తిమోతిలో ఎలా రాస్తున్నాడు అంటే 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనంలో, be strong in the grace that is in Christ Jesus. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనము, నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. He had many infirmities in his body, Timothy. తిమోతికి తన శరీరంలో ఎన్నో రోగాలు ఉన్నాయి. We don't know whether he was suffering from gastritis or acute GERD, gastroesophagus reflux disease. మరి ఆయన ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాడో మనకు తెలియదు కానీ But because he indicates, because you have నీకు ఉదరంలో ప్రాబ్లం ఉంది, కడుపులో నీ కడుపు రోగం కొరకు కొంచెం ద్రాక్షారసం తాగమన్నాడు. దేవుడు పౌలు అక్కడ చూస్తా ఉంటే మనము తిమోతికి చెప్తా ఉన్నాడు, నీ కడుపులో ఉన్న బాధలను బట్టి ద్రాక్షరసం తాము కొంచెం అనేసి. So he had some stomach issue. తనకు కడుపులో ఒక బాధ అయితే ఉంది తిమోతికి. But he writes to Timothy, కాబట్టి కావున పౌలు తిమోతికి రాస్తా ఉంటాడు, my son Timothy, నా కుమారుడా తిమోతి, be strong in the grace that is in Christ Jesus. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అని రాస్తున్నాడు. So his grace is our strength. మరి ఆయన కృపయే మన బలమై ఉన్నది. And his grace is a medicine for our sicknesses. మరి ఆయన కృపయే మన బాధలన్నిటికీ. And fifthly and lastly, ఐదవదిగా, how can we sing and we can worship the Lord? మనము పాడుతూ దేవుని ఎలా ఆరాధించగలుగుతాము? If we read Colossians chapter 3 and verse 16, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. here Paul very clearly writes to the church at Colossae, ఇక్కడ పౌలు కొలస్సీయుల దగ్గర ఉన్న సంఘానికి ఎంతో
చక్కగా రాస్తున్నాడు. సింగింగ్ విత్ గ్రేస్, సంగీతములతోనూ కీర్తనలతోనూ కృపా సత్యముల ఒక మాట ఉంది చూడండి, కృపా కృపా సత్యముతో సహితముగా కృపా సహితముగా పాడుచు. హౌ కెన్ వి సింగ్ దిస్ మార్నింగ్? ఎలా మనము ఈ ఉదయకాలమున పాడతాము? Whenever we are going through tough times, we sing unto the Lord. మనం ఎప్పుడైతే ఒక కష్టతరమైన పరిస్థితుల గుండి వెళ్తామో మనము దేవుని కొరకు పాటలు పాడుతూ ఉండాలి. How can that song comes out of our mouth? ఆ పాట మన నోటి నుంచి ఎలా రావాలి అంటే Because of His grace. ఆయన కృప ద్వారానే. ప్రభువా నీ కృప ద్వారానే ఈ ఉదయం పాడుతున్నా, ప్రభువా నీ కృప ద్వారానే ఉదయం నీ పాడుతున్నాను. కృప ద్వారానే నా కష్టాల్లో కూని రాగాలు తీస్తున్నా. ఫ్రమ్ అవర్ హార్ట్ విల్ బి సింగింగ్. మన హృదయం నుంచి మన కష్టాల ద్వారానే నీ కృప ద్వారానే పాడుతున్నాము అనేసి పాడాలి. And finally, అండ్ చివరిగా how did our Lord go to the cross of Calvary? దేవుడు సిలువ దగ్గరికి ఎలా వెళ్ళాడు? Do you know what Paul, what the writer of the Hebrews says? హిబ్రీ పత్రిక ఎవరైతే రాశారో, Our Lord is crucified for all of us. దేవుడు కల్వరి సిలువ మీద మనందరి కోసం సిలువ వేయబడ్డాడు. How did he taste this death? ఈ మరణము అనేది దేవుడు ఎలా రుచి చూచాడు? It is such a cruel death. అది ఎంతో క్రూరమైన మరణము. In order to go through that cruel death, ఈ క్రూరమైన మరణం నుంచి కూడా దేవుడు వెళ్ళడానికి what did he want? ఏం కావాలి అనే He required the grace. That's what we read in Hebrews chapter 2 and verse 9. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో Shall we all read these words? ఇది చదువుదామా మనం? But we see Jesus, who was made a little lower than the angels for the suffering of death, crowned with glory and honor, that he by the grace of God should taste death for every man. Chusara? For every man he tasted the death by the grace of God. ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించెను దేవుని కృప చేతనే. చూసారా, ఆయన మరణించడానికి ఆ కల్వరి సిలువలో ఆయనకి ఏం అవసరమైంది? దేవుని కృప. మన ప్రభువుకే తండ్రి అయిన దేవుని యొక్క కృప అవసరమైంది ఆయన మన కొరకై సిలువ వేయబడ్డానికి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కావున ప్రియ సోదరి సోదరులారా, we will remember these 5 things and we will worship the Lord. ఈ 5 ప్రవచనాలు మనము గుర్తించుకొని దేవుని ఆరాధిద్దాము. By the grace of God we have received salvation. దేవుని కృప ద్వారానే మనకు రక్షణ కలిగి ఉన్నది. Number 2, రెండవదిగా we are serving the Lord by his grace. మనము ఆయనకు పరిచర్య ఆయన కృప ద్వారానే చేస్తున్నాము. And thirdly, మూడవదిగా by his sacrificial grace. ఆయన మన కొరకు ఆయన చూపిన త్యాగసహితమైన కృపను బట్టి we are become rich. మనము ఐశ్వర్యవంతులమయ్యాము. Number 4, నాలుగవదిగా according to 2 Corinthians 12:9, 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం, because of the sufficiency of grace we are here in his presence to worship him. ఆయన సంపూర్ణమైన కృప ద్వారానే మనము ఇక్కడ ఆయనను ఆరాధించగలుగుతున్నాము. And fifthly, ఐదవదిగా we are singing by his grace. మనము స్తుతి ఆరాధన ఆయన కృప ద్వారానే మనం స్తుతిస్తున్నాము. And finally, చివరిగా our Lord tasted death for everyone by the grace. దేవుడు కృప ద్వారానే మనందరి కొరకు మరణాన్ని రుచి చూచాడు. ఆ కృపను బట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? We will also worship him audibly. ఆ కృపను బట్టి మనము గట్టిగా బిగ్గరగా ఆయనను ఆరాధిద్దాము. అందరికి వినబడేటట్టు చేద్దాం. అందరికి వినబడేటట్టు చేద్దాం. So shall we straight away go for the worship? మనం ఆరాధనలోకి ఎంటర్ అయిదామా? So first one brother should start, then sisters will. మొదటిగా ఒక సహోదరుడు, తర్వాత సహోదరి మార్చి ఆరాధిస్తారు.